119th question. Water vapor in the air is part of which earth sphere? వాటర్ వేపర్ నీటిలో వాటర్ వేపర్ అనేది ఏ ఫామ్లో ఉన్న ఎర్త్ స్పియర్కి సంబంధించింది? ద హైడ్రోస్పియర్ నీటి ఆవిరి ఏ ఆవరణానికి చెందుతుంది అంటున్నాడు. నీటి ఆవిరి దేనికి చెందుతుంది అంటే దేనికి చెందుతుంది? హైడ్రోస్పియర్. గాలిలో ఉండే నీటి ఆవిరి వాటర్ వేపర్ హైడ్రోస్పియర్లో భాగమే. ఇది అట్మాస్ఫియర్ తోటి అనుసంధానమై ఉంటుంది. హైడ్రోస్పియర్. గాలిలో ఉన్న నీటి ఆవిరి దేనికి చెందుతుంది? గాలికి చెందుతుందా? కాదు. దేనికి చెందుతుంది? హైడ్రోస్పియర్కి చెందుతుంది. 120 క్వశ్చన్. నేమ్ వన్ రోల్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇన్ ద హైడ్రలాజికల్ సైకిల్. సో సోలార్ ఎనర్జీ యొక్క పాత్ర ఏమిటి అంటున్నాడు. సోలార్ ఎనర్జీ ప్రొవైడ్స్ హీట్ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. సో సూర్యకాంతి యొక్క పాత్ర, సన్లైట్ యొక్క పాత్ర ఏంటంటే నీటిని వేడి చేసి నీటి ఆవిరిగా మారడానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. సోలార్ ఎనర్జీ ప్రొవైడ్స్ హీట్ ఫర్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. సో ఇది హీట్ని ఇస్తుంది. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ జరగడం కోసము, వాటర్ వేపర్లోనికి మారడం కోసము ఇది సోలార్ ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. 121 క్వశ్చన్. వాట్ హ్యాపెన్స్ టు ద మోస్ట్ ఆఫ్ ద ఎవాపరేటెడ్ వాటర్ ఈవెన్చువల్లీ? సో ఎవాపరేటెడ్ వాటర్ ఏమవుతుంది? ఆవిరైన నీరు చివరికి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఇట్ కండెన్సెస్ టు ఫార్మ్ క్లౌడ్స్ అండ్ లాటర్ ప్రెసిపిటేట్స్ యాజ్ రెయిన్ ఆర్ స్నో. ఈ ఆవిరైన నీరు అనేది చల్లబడి మేఘాలుగా మారడము కండెన్సేషన్ ఇంటూ క్లౌడ్స్. ఆ తర్వాత వర్షము లేదా మంచు రూపంలో మళ్ళీ భూమి మీదకే పడడం జరుగుతుంది. ఇది ఏంటిది మనకు? ఎవాపరేట్ అయిన వాటర్ ఏమవుతుంది అన్నారు. ఇట్ కండెన్సెస్ టు ఫార్మ్ క్లౌడ్స్ అండ్ లాటర్ ప్రిసిపిటేట్స్ యాజ్ రెయిన్ ఆర్ స్నో అనేది ఆ రూపంలో పడుతుంది అనేది మనకు గుర్తుంచుకోవాలి.